సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తిరుమల ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? స్వామి ఇక్కడికి ఎప్పుడు రావటం జరిగింది? ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో శ్రీవారు సాక్షాత్తు వైకుంఠం నుంచి భూలోకంలోకి వచ్చి పద్మావతి పడిన అర్థం స్వామివారి ఇక్కడ ఆవిర్భవించినట్టు మనకి పురాణాల్లో చెప్పబడింది. క్షేత్రం అంతా కూడా సముద్ర గర్భంలోనే ఉంది. సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం అని చెప్పి వాళ్ళు ఆ విధంగా స్వామివారు స్వయంభూ మన్వంతరులు ఆది కలియుగంలో ఇక్కడ ఆవిర్భవించారు. ఎప్పటి వరకు స్వామి వైకుంఠంలో కాకుండా ఇక్కడే ఉండిపోతారు అనేది ఎక్కడైనా ఉందా గురుజీ? స్వామివారు ఎప్పుడు ఎన్ని యుగాలైనా ఇక్కడే ఉంటారు. అంటే బ్రహ్మదేవుడు స్వామి ఆరాధన చేశాడు కాబట్టి బ్రహ్మోత్సవాలు అనే కార్యక్రమం మొదలైంది. చతుర్ముఖ బ్రహ్మగా మనకి విగనస మహర్షిని సృష్టించారు స్వామివారు. అప్పుడు ఋషులు కానీ దేవతలు కానీ మా వల్ల కాదు, ఆ వికనస మహర్షి పరంపరగానే మేమందరం చెప్పుకుంటూ స్వామివారిని ఆరాధన చేస్తాం. ఈ క్షేత్రం యొక్క మహిమ గురించి, విశిష్టత గురించి క్లుప్తంగా. తిరుమల క్షేత్రం అంత క్షేత్రము ప్రపంచంలో లేదు. అందుకనే ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి యాత్ర పరిపూర్ణ ఫలితం వస్తుందని చెప్పి పురాణాల్లో చెప్పబడింది. ఆ రూపాన్ని తాకినప్పుడు మానవ శరీరాన్ని తాకినట్టుగానే స్పర్శ తెలుస్తుంది అని అంటూ ఉంటారు చాలా మంది. అది మామూలు శివరా స్వరూపాలకి ఈ స్వరూపానికి ఒక తేడా అయితే మనకు తెలుస్తుంది. అదొక ప్రత్యేకమైన శక్తి ఇక్కడ మనకి కొంచెం అనుభూతి కలుగుతుంది. ఆ పట్టు దేంతో? పచ్చకర్పూరంతో. అంటే అది పచ్చకర్పూరమే ఎందుకని గురువుగారు? స్వామివారికి పరిమళ భరితమైన ద్రవ్యం అది ఒకటే కాబట్టి ఆ పచ్చకర్పూరం తెల్లగా ఉంటుంది. స్వామివారికి మట్టి పాత్రలో స్వామికి నివేదన చేస్తారు అని చెప్పి విన్నాను. అది అంటే ప్రతినిత్యమా, విశేషంగా ఏదైనా రోజా గురువుగారు? అది గతంలో చేసేవారు. ఇప్పుడు శ్రేష్టంగా వెండి పాత్రలో స్వామివారికి నైవేద్యాలు వస్తాయి. ఆ బ్రహ్మదేవుల ఆరాధన కోసమని ఆ బంగారు పంచపాత్రలు ఉంటాయి. ఇప్పుడు మనకి డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు స్వామివారి విశేషమైన అంటే ఉత్తర ద్వారం దర్శనమైన గురుగారు. ఇక్కడ ఉత్తర ద్వారం అనేది ఇక్కడ సాంప్రదాయంలో లేదు. ప్రత్యేకంగా వైకుంఠ ద్వారం అనేది లేదు. ఈ వాహన సేవల్లో కూడా విశేషమైన వాహన సేవ ఏదైనా అన్ని కూడా మనకు ఆగమ శాస్త్రంలో చెప్పబడింది. దాంట్లో స్వామివారికి అత్యంత ప్రాముఖ్యమైనది పెద్ద శేష వాహనము, తర్వాత గరుడ వాహనము, తర్వాత రథోత్సవం. ఈ 3 కూడా అత్యంత ప్రాశస్త్యమైంది. అసలు నిజమైన శరణాగతి అంటే ఏంటి? ఏ రకంగా చూపించాలి భగవంతుడి దగ్గర? అంటే అన్ని వదిలేసి మన పనే దైవంగా భావించాలి, ఫలితాన్ని స్వామివారికి వదిలేయాలి. గురుగారు, ఇప్పుడు అష్టాక్షరి మంత్రం యొక్క గొప్పతనం చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. అసలు ఏంటి అష్టాక్షరి మంత్రం గొప్పతనం? పురాణాల్లో సులభమైన మార్గం అష్టాక్షరి మంత్రం. ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ, తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 2 పరిపూర్ణమైన ఫలితాలు. గురుగారు, భగవంతుడి ముందు నమస్కరించేటప్పుడు 2 చేతులు మనకు అంటే ఏ పొజిషన్ లో ఉంటే కరెక్ట్ నమస్కారం కిందకు వస్తుంది? హృదయం పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక నమస్కారం ఉంటుంది. శరణాగతి పొందినప్పుడు చేతులు పైకెత్తి నువ్వే దిక్కు స్వామి అని, ఆపదముకు అనాథరక్షక గోవింద అనే మొత్తం పైకి లేపేసి ఆ శరణాగతితోటి ఆ నమస్కారం చేసుకోవడం, హృదయపూర్వకంగా నమస్కారం చేసుకోవడం, హృదయాల నుంచి హృదయం దగ్గర ఉంటుంది.